అందరికీ నమస్కారం అండి. నా పేరు శివకుమార్. మాది నెల్లూరు జిల్లా. నా విద్యాభ్యాసం అంతా ఈ నెల్లూరులోనే జరిగింది. ముందుగా నేను ఈరోజు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత స్థితికి వెళ్తున్న కారణం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రి గారికి పాదాభివందనాలు. నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో రావడానికి ముఖ్య కారకులైన మా స్నేహితులు సుధీర్ గారండి. నా స్పిరిచువల్ లైఫ్ గురించి నేను ఈ మార్గంలో ఎలా వచ్చాను అనేది మీకు తెలియజేస్తానండి. 2007లో నేను చెన్నైలో జాబ్ చేసేటప్పుడు ఒక ఫ్రెండ్ ధ్యాన పరిచయం చేశారు. అప్పుడు నాకు కళ్ళు మూసుకొని గమ్ముగా కూర్చుంటే ఏమొస్తుంది, తిరిగి ఏదైనా చేయాలి కానీ కళ్ళు మూసుకొని గమ్ము కూర్చుంటే మనకి ఉపయోగం ఏముందని చెప్పేసి చేయడం మానేశానండి. కానీ ఆ రోజు కళ్ళు మూసుకొని కూర్చున్న రోజు మటుకు నాకు ఒక థర్డ్ ఐ మాస్టర్, ఆయన శివ మాస్టర్ కనిపించారని చెప్పారు. అద్భుతమైన కాంతితో కనిపించడం జరిగింది. కానీ నేను అది నమ్మలేదు. వాళ్ళు చెప్పారు, నేను నమ్మలేదు. కానీ నాకు మటుకు యాక్చువల్గా ఏ సమస్య లేదు, ఏ ఆలోచనల్లో ఉండేవాడిని కాదు, ఎక్కువ మౌనంలో ఉండేవాడిని. కానీ ఈ ధ్యానంలో మటుకు నేను కూర్చునేవాడిని కాదండి. 3 years తర్వాత 2010లో బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ నెల్లూరుకి రావడం, మళ్ళీ అదే ఫ్రెండ్ సార్ వచ్చారు రండి ఉపయోగం అని చెప్పడం, నేను ఆ సార్ క్లాస్కి అటెండ్ అవ్వడం. సో ఆ సార్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నాకు తెలిసింది సత్యం అంటే ఏందో తెలిసింది. సత్యం వచ్చి మనందరము దైవాలమే. నాకు ఒక డౌట్ వచ్చిందండి, మనందరం దైవాలం ఎలా అవుతాము? ఈ బాహ్య రూపం శరీరం కనిపిస్తుంది, మరి నేను ఎలా దైవం అవుతాను అనేది ఒక క్వశ్చన్ పడింది నాకు. ఇంతకుముందు గతంలో ధ్యానానికి రాకముందు నేను అనాథ పిల్లలకి, ఈ పిల్లలకి ఎడ్యుకేషన్ ఇవ్వాలని, వాళ్ళకి కావాల్సిన తీసియాలని ఇలా అనుకుంటా ఉండేది. అనుకోవడమే కానీ ఏమి చేసింది లేదు. ఎందుకంటే నేను ఒక మామూలు వ్యక్తిని ఇవన్నీ ఎలా చేయగలను, ఆ ఫియర్లో నేను ఆలోచనలు అయితే వచ్చాయి కానీ చేసేవాడిని కదండి. వన్స్ ధ్యానానికి వచ్చిన తర్వాత, పత్రి సార్ సాంగత్యం వచ్చిన తర్వాత, సో మనందరం దైవాలు అన్నాం. నేను ఎలా తెలుసుకోవాలి అంటే, నాకు అప్పుడు తెలిసింది నేను దైవం అనేది తెలుసుకోవాలంటే ఆ మార్గమే ధ్యానం అని. సో అప్పుడు పత్రి సార్ సాంగత్యంలో ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస తెలుసుకోవడం, ఈ సాధన ఎప్పుడైతే మొదలుపెట్టానో పోను నేను ఒక వ్యక్తిని కాదు, ఒక శక్తిని అని తెలుసుకోవడం జరిగింది. అప్పుడు ఇంకా సాధన పెంచుకుంటూ పోవడం. సో దీంట్లో నేర్చుకోవడం, ఈ సాధన చేస్తూ మనం నేర్చుకోవడంలో ఎంతో ఉంది, నేర్చుకోవడంలో ఎదుగుదల ఉంది, ఈ నేర్చుకోవడంలోనే ఎంతో ఆనందం ఉంది అనేది అర్థం చేసుకొని చక్కగా ఆ సాధన చేసుకుంటూ వెళ్తుండేవాడినండి. అయితే నా యొక్క ఆలోచనలకు తగ్గట్టుగానే నేచర్ సహకరిస్తుండేది. సో నేను యాక్చువల్గా 2010 మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత ధ్యాన సాధన కొన్ని రోజులు చేసి, నాకు ఇంతకుముందు కూడా మాంసాహారం అనేది అది మా దైవం పెట్టిన ఆహారమా లేదంటే మానవుడు తయారు చేసిన ఆహారమా అనేది ఒక చిన్న డౌట్ ఉండేదండి. అది చాలామందిని అడిగాను, ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను, ఇది భగవంతుడు పెట్టిన ఆహారమా, మనం కల్పించుకొని తింటున్నామా అంటే ఎవరికి లేని డౌట్ నీకెందుకు వస్తుందని అనేవాళ్ళు. సరే ఓకే, వాటికి అలా మోక్షం జరుగుతుంది కావాలనుకొని నన్ను నేను సమర్థించుకునేది ధ్యానానికి ముందు. వన్స్ ధ్యానానికి వచ్చి సాధన చేస్తూ ఉన్నప్పుడు నాకు ఒకరోజు ఇంట్లో చేస్తే మాంసాహారం తిని కూర్చున్నాను. నాకెందుకో డిస్టర్బెన్స్గా ఉండింది. ఇది తెలుసుకోవాలి, ఇది ఆహారమా కాదా అని తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడు దాకా నేను ఎక్కడ క్లాసెస్ అటెండ్ కాలేదు, ఏ సజ్జన సాంగత్యం జరగలేదు. నాకు 2011 ఫిబ్రవరిలో అది ఆ మాంసాహారం తిని కూర్చోవడం, మా ఫాదర్ టీవీ పెట్టుంటే టీవీలో స్క్రోలింగ్ జరుగుతుందండి. కింద స్క్రోలింగ్లో ఒక కుప్ప తొట్టిలో ఒక బిడ్డని, ఒక చిన్న బిడ్డ, చనిపోయిన బిడ్డని కుక్క పెరుక్కొని తినడం చూపించడం జరిగింది. సో నాకు అప్పుడు అనిపించింది, ఆ కుక్కకి నాకు తేడా ఏంటి? ఇప్పుడు నేను చికెన్ తిన్నాను, ఇప్పుడు నాకు దాని కుక్కకి తేడా అయింది అని చెప్పి ఒక రియలైజ్ అవ్వడం జరిగింది. ఆ సెల్ఫ్ రియలైజేషన్ జరగడం నా లైఫ్ పూర్తిగా వెజిటేరియన్కి ట్రాన్స్ఫర్మేషన్ జరిగిందండి. నాన్ వెజిటేరియన్ నుంచి వెజిటేరియన్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఇది నా ధ్యానంలో మొదటి ఒక పెద్ద అనుభవం, ఒక చక్కటి పరిణామం. సో ఆ తర్వాత నేను మానేసిన ఒక నెల రోజులకంతా మా మదర్ ఫాదర్ మానేయడం. సో పూర్తిగా ఫ్యామిలీ అంతా వెజిటేరియన్స్, ఇప్పుడు శాకాహారులం అండి. సో తర్వాత నేను అలా చిన్నగా సాధన చేసుకుంటూ 2011లో వైజాగ్లో ధ్యాన మహాచక్రం జరుగుతుంటే అప్పటి నుంచి ప్రతి ధ్యాన మహాచక్రానికి
డొనేషన్స్ కలెక్ట్ చేసే భాగ్యం లభించిందండి. ఫస్ట్ నా సర్వీస్ అది. అయితే మీకు ఇంకొకటి చెప్పాలి, నేను డొనేషన్ బుక్ తీసుకున్నప్పుడు ఆ రోజు రాత్రి పత్రి సారు, నాకు ఒక డౌట్ ఉండేది. పత్రి సారు అంటే నేను షిరిడి సాయి డివోటీ నేను ఇంతకుముందండి. సాయిబాబా గురువు కదా నాకు, మరి పత్రి సారుని నేను గురువు అనుకోవచ్చా, లేదంటే సార్ ఊరినే గైడెన్సేనా అని ఒక డౌట్ ఉండేది. నేను మెడిటేషన్ కూర్చున్నప్పుడల్లా పత్రి సారు వచ్చేవాళ్ళు. పత్రి సారు వచ్చినప్పుడల్లా పత్రి సారు వెనక ఒక పెద్ద వెలుగుతో ఒక రూపం ఉండేదండి. ఆ రూపం వెనక గొడుగు పట్టుకొని ఒక నిలబడి ఉండేవాళ్ళు. సో నాకు అర్థమైంది ఏంటంటే, షిరిడి సాయిబాబా నాకు ప్రతిసారి 2-3 టైమ్స్ ఇండికేషన్ ఇచ్చారు. పత్రి సార్ కనపడడం, పత్రి సార్ వెనక నేను కూడా ఉన్నాను. సో మేమందరం కలిసి ఈ భూమి మీద ఈ ధ్యాన జగత్ సాకార జగత్ వర్క్ చేస్తున్నాం అన్నట్టుగా నాకు ఒక మెసేజ్ వచ్చింది 2011లో. సో ఆ విధంగా ఒక అనుభవం రావడం. నెక్స్ట్ వచ్చి అలా సాధన చేసుకుంటే, నేను ఎప్పుడైనా నెల్లూరులో సత్సంగాలకు అటెండ్ అయినప్పుడు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, ఫొటోస్ తీసి ఇన్ఫర్మేషన్ వచ్చి ఫేస్బుక్లో పెడుతుండేదండి. ఫేస్బుక్లో పెడుతున్నప్పుడు అది మన నెల్లూరు మాస్టర్స్ ఇటీవలే ఎక్స్పైర్ అయ్యారు, పామూరు పవన్ గారు చూసి దాన్ని ఒక రోజున క్లాస్ సాంగత్యానికి వెళ్తే, ఒకరోజు మెడిటేషన్కి వెళ్తే, మీరు మాకు సర్వీస్ ఇవ్వండి, ఇట్లా మెసేజెస్ పెట్టి అందరికి కమ్యూనికేట్ చేసే ఒక సర్వీస్ ఇవ్వండి అని అడిగారు. సో నా భాగ్యం అండి ఇది, బ్రహ్మర్షి పితామహ పత్రి సార్ యొక్క అనుగ్రహం, కృప అనుకుంటున్నాను. సో 2016లో నుంచి నేను ఇక్కడ నెల్లూరులో బుద్ధాహుడ్ పిరమిడ్ మెడిటేషన్లో వాలంటీర్గా స్టార్ట్ చేశానండి నా సేవ. సో అక్కడ నుంచి చక్కగా చేసుకుంటూ నెల్లూరు మాస్టర్స్ అందరితో కలిసి చక్కగా నిర్వహిస్తున్న ఈ అన్నిటికీ కమ్యూనికేట్ చేయడం, మెసేజెస్ పెట్టడం, వాట్సాప్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ ఇలా మెసేజెస్ కమ్యూనికేట్ చేస్తూ ఉన్న తరుణంలో నాకు ఒక ఆలోచన వచ్చింది. అందరం కలిసి అంటే అన్ని ధ్యాన కేంద్రాల వాళ్ళు కలిసి మొత్తం నెల్లూరు అందరూ కలిసి చక్కగా ఒక మంచి కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అనే ఆలోచన వచ్చిన తరుణంలో కొన్ని రోజులకి పత్రి సారు నెల్లూరుకి IFSS అనౌన్స్ చేశారు. సో ఈ IFSSలో చక్కగా నాకు వాలంటీర్గా నేను ఆ టీంలో ఏదైతే IFSS ఏదైతే నిర్వహించామో ఆ టీంలో నెల్లూరు మాస్టర్స్ అందరితో కలిసి ఆ టీంలో నేను ఒక వాలంటీర్గా చక్కగా వర్క్ చేసే భాగ్యం లభించిందండి. ఇది ఒక మంచి మెమొరీ నాకు యాక్చువల్గా. నెక్స్ట్ అలా చేసుకుంటూ వస్తున్నాను. నెక్స్ట్ ఇమీడియట్గా నాకు పిరమిడ్ సేవాదల్లో ఒక సేవ చేసే భాగ్యం నెల్లూరు జిల్లాకి డిప్యూటీ కన్వీనర్గా తీసుకోవడం. సో అలా వాలంటీర్గా చేసుకుంటూ ఇప్పుడు నెల్లూరు రూరల్కి అన్ని చేసుకుంటూ వచ్చే భాగ్యం కలిగిందండి. అదేవిధంగా లాస్ట్ 2019 ఎలక్షన్స్ అప్పుడు కూడా నెల్లూరు డిస్టిక్కి వర్క్ చేయడం జరిగింది. ఎలక్షన్స్కి నాకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారు. అప్పుడు అది పామూరు అని చెప్పి అతను నేను ఇద్దరు నెల్లూరు జిల్లా ఎలక్షన్స్ చేయడం జరిగిందండి. సో దానికి నేను PSSMకి మరి మాస్టర్స్ అందరికీ నా కృతజ్ఞతలు. ప్రస్తుత కరోనా సమయంలో ఇలా చక్కగా డిజిటల్ మీడియా ద్వారా, జూమ్ సెషన్స్ ద్వారా అందరం చక్కగా కలుసుకొని మరి ఇలాంటి సజ్జన సాంగత్యాలు ఎన్నో చక్కగా జరుపుకోవడం. ఇలాంటి టైంలో PMC అనేది అద్భుతం అండి. ఇప్పుడు దాకా ఇన్ని సంవత్సరాలు చేసింది ఒక ఎత్తు అయితే, PMC ద్వారా ఎంతోమందికి ఈరోజు ధ్యానము, శాకాహారము రీచ్ అవుతుందండి. సో కొత్త వాళ్ళందరూ వస్తున్నారు. సో ఇది రాబోయే రోజుల్లో పత్రి సార్ కోరిక మేరకు ప్రతి గ్రామంలో ఈ PMC ఛానల్ ద్వారా ఇంకా అవగాహన వస్తుంది. సో నా జర్నీ అలా స్టార్ట్ అయిందండి. ఇప్పుడు రీసెంట్గా జరిగిన ఒక పాయింట్ రీసెంట్గా నేను ఇంట్లో మా మదర్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వాళ్ళకి అందరికి కరోనా 7 మెంబర్స్తో నేను ఒక 1 month వాళ్ళకి సర్వీస్ ఇవ్వడం జరిగిందండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ధ్యాన శక్తి అనేది ఎంత గొప్పదో ఇది ఒక్కటి చాలండి. ఈ 7 మెంబర్స్ హెల్త్ బాగాలేకపోతే ఈ 7 మెంబర్స్తో కలిసి నేను ఇంట్లో ఉన్నాను, వాళ్ళకి సర్వీస్ నేను చేయగలిగింది సర్వీస్ చేస్తూ. సో నాకు ఎలాంటి ప్రాబ్లము లేదండి. ఇప్పుడు దాకా అలాంటి ఏం లేదు. అందరు టెస్ట్ చేయించుకుంటే కూడా ఎలాంటి ప్రాబ్లము లేదు. అంటే ధ్యాన శక్తి అనేది ఎలా కాపాడుతుంది అనేది దానికి ఒక ఉదాహరణ. సో ఈ ధ్యానము, శాకాహారము మెయిన్, ఆహారము, వ్యవహారము, ఆహారం, శాకాహారము, ఈ వ్యవహారము, ధ్యానము. సో వీటి వల్ల ఏంటంటే మనకి ఇంకా చక్కగా ఇవి సరైన అలవాట్లు, అంటే సరికాని నుంచి సరి అయిన అలవాట్లకి మారడం జరిగిందండి. సరైన ఆలోచనలు, సరైన ఆహారము, సో సరైన మాట. నాకు ఇంకొకటి ఏంటంటే, పత్రి సార్ ఫస్ట్ నేను ఈ సాధనలో ఎంటర్ అయినప్పుడు పత్రి సార్ యొక్క వాక్క్షేత్రము వినడం జరిగిందండి.
దాంట్లో నాకు అద్భుతంగా నచ్చింది. ఎందుకంటే ఆలోచనలు అనేవి మనం మార్చలేం, అవి కర్మలు అనేవి గత జన్మ యొక్క తాలూకా ఆ గుణాలను బేస్ చేసుకొని కర్మలు చేస్తాం. ఆలోచనలు అనేవి మనం ఆపలేం, అవి సహజంగా వస్తూ ఉంటాయి. సో మన చేతుల్లో ఉండేది ఒకటే ఏంటంటే వాక్. ఎప్పుడైతే మన వాక్ను సరి చేసుకున్నామో సో అంతా అద్భుతమే అని చెప్పి పత్రిసారి చెప్పిన అద్భుతమైనది నా లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ చక్కగా. సో సార్ చెప్తారు, దాంట్లో ఒక మంచి కొటేషన్ ఉంటుందండి, నీ మాటే నీ నుదుటి రాత అని. సో అది చాలా చక్కగా సార్ చెప్పింది చక్కగా ఫాలో అవుతూ సో ఈ సాధన చేసుకుంటూ ముందుకెళ్తున్నానండి. సో నాకు నిజంగా ఈ పిఎస్ఎస్ఎం ఫ్యామిలీలో నేను ఒక సభ్యుడిని అయినందుకు, ఒక వాలంటీర్ని అయినందుకు నేను ఎంతో ఆనందపడుతూ ఎంతో గర్వపడుతున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్కి అనంత ధన్యవాదాలు. అదేవిధంగా నాకు ఇంకొకటి ఏంటంటే పిఎంసీలో కూడా నాకు నిజంగా ఒక మంచి భాగ్యం ఏంటంటే నెల్లూరులో పిఎంసీ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు సుబ్బారావు సార్ ఊరికి వెళ్తూ నాకు మరి సుబ్బారావు గారు పిఎంసీ ఇంకొక డైరెక్టర్ ఆనంద్ గారు నాకు ఫస్ట్ ఒక భాగ్యం కలిగించారండి. అదేంటంటే అక్కడికి వెళ్ళి కొంచెం డేటా ఇచ్చి కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు. సో నేను యాక్ట్ ఛానల్కి వెళ్ళి అక్కడ అమౌంట్ పే చేసి సో నా మెయిల్ ఐడి నా నెంబర్ తీసుకోవడం జరిగింది వాళ్ళు. సో అప్పటి నుంచి నాకు పిఎంసీతో అంటే తెలియకుండానే నేను ఒక వాలంటీర్గా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా నాకు ఎవరైనా ఫోన్ చేయడం అంటే నాకు మా పత్రి సార్ నాకు ప్రతి పిఎస్ఎస్లో జరిగే ప్రతి కార్యక్రమంలో వాలంటీర్గా ఇవ్వడం జరిగిందండి. అదొక అద్భుతమైన నాకు ఆనందము. అంటే పిఎంసీలో నేను కూడా తెలియకుండా ఒక వాలంటీర్గా భాగ్యం కలిగింది. ఏం చేయకపోయినా అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ అటెండ్ చేయడము, కమ్యూనికేట్ చేయడము వీళ్ళకి ఇలా భాగ్యం కలిగింది. నెక్స్ట్ వచ్చి ఇంకొకటి ఏంటంటే నాకు స్కూల్స్కి వెళ్ళి పిల్లలకి చక్కగా మెడిటేషన్ చెప్పాలి అనే ఒక ఆలోచన ఉండేదండి. అది యాక్చువల్ 2015లో చేశాను నేను. తర్వాత కాదు, పిల్లలకి ఇంకేదో ఒక డిఫరెంట్గా వాళ్ళు ఆనందంగా ఉండేటట్టు చెప్పాలని కోరుకునేది. దానికోసం 2016లో పిరమిడ్ స్పిరిచువల్ సైన్స్ అకాడమీ బెంగళూరుకి వెళ్ళి శివరామప్ప సార్ యొక్క సాంగత్యంలో 7 days టీచర్ ట్రైనింగ్ కోర్స్ చేశానండి. ఎందుకంటే పిల్లలకి ఇంకా చక్కగా చెప్పగలుగుతాను. కానీ బాగుంది అక్కడ కోర్స్ బాగుంది, గైడెన్స్ అంతా బాగుంది. కానీ మళ్ళీ ఒక సబ్జెక్ట్ లాగా పిల్లలకి మళ్ళీ ఒక సబ్జెక్ట్ లాగా అయిపోతుంది అది. అంటే ఎలా అంటే సబ్జెక్ట్ అవసరము సార్ చెప్పినట్టు, అంటే పిల్లలకి ఒక సీరియస్నెస్ లేకుండా వాళ్ళకు ఒక ఆనందంగా హ్యాపీగా రిసీవ్ చేసుకునే విధంగా చెప్పాలి. అంటే అన్ని సబ్జెక్ట్స్ ఏం చేస్తారు, పోతారు, క్లాస్ చెప్తారు, ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు. సో ఇది ఉంటుందన్నమాట. అదొక సబ్జెక్ట్ లాగా కాకుండా వాళ్ళకు ఒక ఆనందంగా నేర్చుకునేటట్టుగా ఉండాలి. ఒక్కసారి పిల్లలు ఆ వయసులో చిన్నగా పట్టుకున్నారంటే వాళ్ళు ఇంకా వదలరు దాన్ని. సో ఎలా అనుకున్న టైంలో ఒక ఐడియా వచ్చిందండి. వేరే మాస్టర్ నేను కలిసిపోయినప్పుడు పిల్లలతో చక్కగా వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. సో వాళ్ళ సార్ వచ్చి అందరూ వచ్చి రండి ధ్యానానికి కూర్చుందరంటే, సార్ కొద్దిసేపు ఆడుకోనివ్వండి, ఆడుకున్న తర్వాత ధ్యానం చెప్దామని చెప్పి వాళ్ళతో కలిసి కొద్దిసేపు పిల్లలతో ఆడుకున్నప్పుడు పిల్లలు ఎంతో ఆనందంగా హ్యాపీ అయ్యారండి. చక్కగా వచ్చి కూర్చొని ధ్యానం చేశారు. వాళ్ళకి చక్కగా అనుభవాలు రావడం, వాళ్ళు చెప్తుంటే ఎంతో ఆనందంగా ఉండేది. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళని చక్కగా ఆడిచ్చి ధ్యానం చేయించామో మీరు ప్రతిసారి రండి, ప్రతిరోజు రండి, వచ్చి మీరు క్లాసెస్ మాకు ధ్యానం చెప్పండి అని చెప్తుంటే ఎంతో ఆనందం వేసిందండి. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే పిల్లలకి ఇంట్రెస్ట్గా తీసుకెళ్తే ఎంతో ఇంకా అద్భుతంగా ఏదైతే పత్రిసారి కళ ఉందో మన పాఠశాల నుంచి కళాశాలకు వచ్చేసరికి ఈ ఆత్మవిద్య కూడా పిల్లలందరికీ అందాలి అని ఏదైతే పత్రిసారి కళ ఉందో అది రాబోయే అన్ని ఈ జనరేషన్కి రాబోయే జనరేషన్స్కి ఖచ్చితంగా నెరవేరుతుందండి. సో దానికి ప్రతి ఒక్క మాస్టర్ దానికి చక్కగా వర్క్ చేస్తున్నారు. సో నాకు ఇలాంటి సొసైటీలో నాకు భాగ్యం కలిగించినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ.